కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో స్వల్పంగా గాయపడ్డారు. కరీంనగర్లోని అపెక్స్ ఆసుపత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి మహాశివరాత్రి ఉత్సవాలకు హాజరై తిరుగు ప్రయాణంలో వస్తుండగా రాజన్న సిరిసిల్ల జిల్లా నాంపల్లి క్రాస్ రోడ్డు సంఖ్యపల్లి వద్ద పొన్నం వాహనం ప్రమాదానికి గురైంది. ప్రమాద సమయంలో కారులో మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ వడ్లూరి లక్ష్మణ్, అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్రా రాజశేఖర్ కుమార్ ఉన్నారు. తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగిందని లక్ష్మణ్ తెలిపారు. మెయిన్ రోడ్కి ఆ నాంపల్లి ఇట్లా టర్న్ తిరగగానే మెయిన్ రోడ్కి ఆ ఊర్లోకి వెళ్ళి ఒక అతను బయటికి రోడ్డు దిగి వచ్చిండు. ఆయన తప్పియడానికే ఈ డ్రైవర్ హైబత్లో సడన్ బ్రేక్ కొట్టిండు. అంతో రియల్లీ అలా మేమందరం మా అందరికి కూడా ఏం కాలేదంటే ఆ దేవుడి దయతోనే మేమందరం ప్రభాకర్ బెల్ట్ పెట్టుకోవడం వల్ల ప్రభాకర్ గారు నాకు ఎక్కువ ఇంజురీస్ కానీ మాకేమైందంటే ఆ వెహికల్ ఎప్పుడైతే ఇట్లా ఉల్టా అయిందో మాకు వెయిట్ ఉన్న ముగ్గురు ప్రెస్ అయినాం బాగా. దేవుడి దయతో ఏంటంటే ఆపోజిట్ ఎక్కువ వెహికల్ కూడా రాలేదు. దానివల్ల మేము సేఫ్ అయిపోయినా దేవుడు మమ్మల్ని అన్ని విధాలుగా కాపాడాడు.